అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి నిపుణులు ఉన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన నిపుణులు నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ 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 సూచనలను పరిగణలోకి తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విలీనం చేస్తే బాగుంటది. అట్లాగే కార్పొరేషన్స్ ను 3 చేస్తామంటున్నారు. సికింద్రాబాద్ ఒకటి, సైబరాబాద్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. మరి వీటి విషయంలో కూడా కరెక్ట్ గా కలపడం జరుగుతుందా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారా, ఇట్లాంటివన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటది. సరే, సిటీ విస్తరిస్తున్నది కాబట్టి ఈ రకంగా కార్పొరేషన్ చేయడం వల్ల ఇంకా కొంత మెరుగయ్యే పరిస్థితి రావాలని కోరుకుంటాం. కానీ మున్సిపాలిటీస్ ఉండడం వల్లనే మనకు ఏ ఏరియాకి ఆ ఏరియాలో ప్రజలు చెప్పుకోవడానికి కానీ అక్కడ చిన్న ప్రాంతంలో ఒక మున్సిపాలిటీ ఉండేదానికంటే ఒక పెద్ద కార్పొరేషన్ కావడం వల్ల సమస్యలు చాలా పెరుగుతాయి. ఆ చిన్న చిన్న మున్సిపాలిటీనే మనకు ప్రజల అవసరాలు తీర్చడంలో మంచి పాత్ర నిర్వహిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా కలిపి మేము 3 గ్రేటర్ హైదరాబాద్ అండ్ గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ అని ఇట్లా చేయడం అనేది ఏదైతే ఉన్నదో కొద్ది ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్ గా వాటిని మేనేజ్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వాలు అట్లా చేస్తే అనే నమ్మకం అయితే ఎవరికి లేదు. ప్రజలకు ఇబ్బందులు పెరుగుతాయి. సమస్య గురించి చెప్పినా కూడా పట్టించుకోరు. రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే విస్తృతమైన ఏరియాలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం వస్తుంది, కమిషనర్స్ కానీ జాయింట్ కమిషనర్స్ కానీ. కాబట్టి చిన్న మున్సిపాలిటీలనే మంచిగా డెవలప్ చేసుకున్నట్టయితే బాగుండేది. బట్ ఇక ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. సార్ ప్రకాష్ గారు, ఇప్పుడు ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరొకసారి కూడా రేవంత్ తెలంగాణ సీఎంగా టూర్ పెట్టుకున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? అంటే సీఎం కొత్త కాదు కదా, ఇప్పుడు దాదాపు 60 సార్లు మరి 58 సార్లు పోయిండు ఢిల్లీకి. అయితే ఎలక్షన్స్ నడుస్తూ ఉంటాయి, దానికి వ్యవస్థ ఉంటది. తెలంగాణ టూర్ సార్, తెలంగాణ టూర్ నిన్న మహబూబ్ నగర్ వేరు, ఇవాళ ఖమ్మం పోతున్నారు, మరి రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోతున్నారు. అంటే అది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ వరాలు ఇవ్వడమో, ఇదివరకు జూబ్లీ ఎలక్షన్స్ లో కూడా చేయకూడని పనులు చేసిన ఎలక్షన్ కమిషన్ సైలెంట్ గా ఉండిపోయింది. వాస్తవంగా అజారుద్దీన్ కి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక, నామినేషన్స్ కూడా ఫైల్ అయినాక ఇంకా 4 రోజుల్లో పోలింగ్ అనగా ఆయన మంత్రి పదవి ఇవ్వడం అనేది అది పూర్తిగా చట్ట విరుద్ధము. ఎలక్షన్ కోడ్కు అది కోడ్ దాని మీద అప్లై అవుతుంది. బట్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. అట్లాగే ఆ ఎలక్షన్ జరుగుతున్న టైంలో సినీ వర్కర్స్ వాళ్ళది మీటింగ్ పెట్టి వాళ్ళకు వరాలు ఇస్తూ అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి అధికారికంగా ఆఫీసర్లకు చెప్పినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలలో పోయి వాళ్ళకు వరాలు ఇస్తాడు, అది ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. బట్ ఈయన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తన గ్రిప్ లో పెట్టుకున్నట్టు కనబడతా ఉంది. అదొక బొమ్మలాగా ఏం చేయలేక నామమాత్ర పాత్ర నిర్వహిస్తా ఉంది. సో ఈయన ఈ ఎలక్షన్ టైంలో పర్యటనలు చేయడం అనేది 100% తప్పండి. ఎందుకంటే అది ఎట్లయినా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఆ టూర్ లో ఈయన ఎక్కడెక్కడైతే టూర్ చేస్తున్నాడో అది అన్యాపదేశంగానైనా ప్రజలు కొంత సందేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తా, మీకు ఇవి చేస్తా అవి చేస్తా అని అన్నాడంటే కోడ్ తప్పనిసరిగా అట్రాక్ట్ అవుతుంది సార్. కాబట్టి అది ఆయన పర్యటన రద్దు చేసుకోవాలి. అది పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆంక్షలను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఒకవేళ అట్లా పోతే కనుక ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని టూర్ రద్దు చేసే విధంగా వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. మిషన్ 2047 కేర్ ర్యూర్ రేర్ క్యూర్ ప్యూర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 3 సూత్రాల ఒక డెఫినేషన్ ఇస్తున్నారు సార్. ఇదంతా నిజంగా 2047 విజన్ ఏంటి? నిజంగానే $3 ట్రిలియన్ ఎకనామీకి మన తెలంగాణ చేరుకుంటుందా? ఇది సాధ్యమవుతుంది అంటారా?